సారీ సురేఖ చెప్పారు ఇంకోసారి. మారతారులే అబ్బా, మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారా ఏంటి అని అంటున్నారు మంత్రి కొండా సురేఖ. వరుసగా క్షమాపణలు చెప్పేస్తున్నారు కొండా సురేఖ. మొన్న ముఖ్యమంత్రికి సారీ చెప్పిన మంత్రి నిన్న అక్కినేని నాగార్జునకు క్షమాపణలు చెప్పారు. ఇక ఇవాళ పొంగులేటితో వివాదాలు లేవని మెసేజ్ ఇస్తూ ఆయనతో కలిసి మేడారం ప్రోగ్రాంలో పాల్గొన్నారు కొండా సురేఖ. వివాదాల మంత్రి అన్న ట్యాగ్ లైన్ ను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కొండా సురేఖ. ఏడాది క్రితం అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు కొండా సురేఖ. నాగార్జునకు క్షమాపణ చెప్పారామె. అక్కినేని కుటుంబం పరువుకు భంగం కలిగించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. తన మాటల వల్ల ఏవైనా అనుకోని అపోహలు కలిగితే చింతిస్తున్నట్టు చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు కొండా సురేఖ. కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో నాగచైతన్య సమంత విడాకుల అంశాన్ని కొండా సురేఖ ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగార్జున నాంపల్లి స్పెషల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. గురువారం ఈ కేసుపై విచారణ జరగనుంది. ఈలోగానే సురేఖ నాగార్జునకు సారీ చెప్పారు. ఇటీవల వరుస వివాదాలు చుట్టుముట్టడంతో కొండా సురేఖ అప్రమత్తమయ్యారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉంటేనే పర్ఫెక్ట్ గా రాజకీయాలు చేయగలమని అనుకున్నారో ఏమో. ఒక్కో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు కొండా సురేఖ. ఓఎస్డీ వ్యవహారంలో దీపావళి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీడియా ముఖంగా క్షమాపణ చెప్పారు మంత్రి. అసలేం జరిగిందన్న విషయంపై సీఎంకు క్లారిటీ కూడా ఇచ్చారు. మంత్రి పొంగులేటితో ఉన్న వివాదాన్ని కూడా సద్దుమణిగేలా చేశారు కొండా సురేఖ. మేడారం పనుల టెండర్ల విషయంలో వీరి మధ్య తలెత్తిన గొడవలు సమసిపోయినట్టు చెప్పకనే చెప్పారు సురేఖ. బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మేడారంలో పర్యటించారు మంత్రి. ఎప్పుడైనా ఎవరితోనైనా డి అంటే డి అన్నట్టు వ్యవహరించే కొండా సురేఖ ఇప్పుడు మారినట్టు కనిపిస్తున్నారు. ఆమె రాజీ మార్గాన్ని ఎంచుకొని మెల్లమెల్లగా వివాదాల నుంచి బయటపడుతున్నారు.